న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు. పోలవరం అభివృద్ధిపై బీజేపీ దృష్టి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పోలవరం ప్రాజెక్టుపై కూటమికి చిత్తశుద్ధి లేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు. బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి తరలి రావాలి. సంఘీయులకు జేఏసీ ఆహ్వాన కమిటీల ఆహ్వానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివి మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పలువురు నాయకులు పోలవరం సందర్శిస్తారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఇటీవల కన్నుమూసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులర్పిస్తూ ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి, పర్యాటక అవకాశాలు, రాష్ట్రంలోని తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే నాయకుడని, కాపు సామాజిక వర్గం కోసం జీవితాంతం పోరాడారని సోము వీర్రాజు అన్నారు. ఆ పోరాటం ఎంత మేరకు ఫలించిందన్నది పక్కన పెడితే ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాకినాడ నుంచి కాపు వర్గానికి చెందిన ఎంపీలు గెలిచిన సందర్భాలను గుర్తు చేస్తూ, కృష్ణం రాజును ఎంపీగా గెలిపించడంలో పద్మనాభం కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన బీజేపీలో చేరి ఉంటే పార్టీ రూపురేఖలే మారిపోయేవని, అయితే జాతీయ స్థాయిలో ఎదగాల్సిన అవకాశాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తాను ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, పద్మనాభం గొప్ప నాయకుడని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితర నాయకులతో కలిసి పురుషోత్తపట్నం నుంచి పోలవరం వరకు చారిత్రాత్మక పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలిఫెంట్ కొండ, రామవరపు ఆవ ప్రాంతం, రాయదుర్గం కొండ, కేఎల్ డ్యాం, గండిపోసమ్మ ఆలయం, పవర్ హౌస్ ప్రాంతాలను సందర్శించి పోలవరం డ్యాం పనులపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. కేఎల్ డ్యాం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. టెంపుల్ టూరిజంతో పాటు ప్రకృతి అందాలు కలిగిన కొండ ప్రాంతాలను అనుసంధానించి ఆ ప్రాంతాన్ని ప్రముఖ టూరిజం హబ్ గా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు 220 కోట్లతో రహదారి నిర్మించి పర్యాటక అభివృద్ధికి వినియోగించాలన్న ప్రతిపాదనను పోలవరం అథారిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. అలాగే రైట్ మెయిన్ కెనాల్ పై 4 వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఏమిటంటే ఇప్పటి వరకు అందరూ రైట్ మెయిన్ కెనాల్నే చూస్తారు, కానీ ఈ కేఎల్ డ్యామ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో మనకి ఒక సుందరమైనటువంటి అంశంగా మారిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో. టూరిజంలో ఇది ఒక గొప్ప అంశంగా మారబోతుంది. దీన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మేము తీసుకెళ్ళాము. అధ్యక్షుడు వారి దృష్టిలో పెడితే ఈ టూరిజం పాయింట్ అనే దాన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి టన్నెల్ మీదుగా, టన్నెల్ ఏదైతే రేపు మన వైపు నుంచి, రాజమండ్రి వైపు నుంచి పురుషోత్తపట్నం వెళ్ళి నావిగేషన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కుతున్నాం, గుడి గండిపోసమ్మ గుడి దగ్గర మనం ఎక్కేవాళ్ళం. దాన్ని ఒక టన్నెల్ వేశారు. ఈ ప్రాంతం వైపునే టన్నెల్ ఉంది. ఈ టన్నెల్లోంచి ముందుకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని పవర్ ప్రాజెక్టును చూసి, పవర్ ప్రాజెక్ట్ నుంచి గ్యాప్ 1, గ్యాప్ 2 చూసి, అక్కడి నుంచి స్పిల్వే మీదుగా పోలవరం మెయిన్ బ్యారేజీ స్పిల్వేని చూసుకుంటూ మెయిన్ ఆఫీస్కి వెళ్ళడం, రివ్యూ చేయడం, అక్కడ చిన్న సభ, భోజనాలు ఇవన్నీ పెట్టి, ఏంటి మీరు ఇందులో సందర్శించడం మూలంగా చాలామంది సందర్శించారు కదా, మీరు సందర్శిస్తే ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగం ఉంటుంది అనేది మనం హైలైట్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే, మేము చేసేది రేపు
ఇప్పటి వరకు రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ మెయిన్ కెనాల్ దాని మీద 4 వేస్ ఉంది. రైట్ మెయిన్ కెనాల్ మీన్స్ కొవ్వూరు వైపు. పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అంటే అదే అనుకుంటున్నాం మనం. కొవ్వూరు వైపు బండు స్ట్రాంగ్గా ఉంది. దాని పక్క నుంచి 4 వేస్ వస్తున్నాయి. కానీ రేపొద్దున నేను చెప్పినటువంటి టూరిజం అంతా కూడా మన రాజమండ్రి వైపు నుంచి వెళ్ళి ఈ టన్నెల్ ద్వారా అక్కడ వారు ఈ బోట్స్ ఎక్కుతారు. ఈ బోట్స్ ఎక్కుతున్న పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద టూరిజం, టెంపుల్ టూరిజం, అలానే రివర్ టూరిజం, అలానే ఒక 2,000 ఎకరాలు లేక్ టూరిజం. దాని పక్కన కొండలు ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. ఈ హిల్స్ ద్వారా అదొక సుందరవంతమైన ప్రాంతం అవుతుంది. సో దీంతో పాటు మేము ఏం చేస్తున్నామంటే రాజానగరం NH16 టు మనం పురుషోత్తపట్నం మీదుగా కోరుకొండ, కోటికేశ్వరం, చీపురిమిల్లి, పెదకొండేపేడు పైప్ లైన్ రోడ్డు మీదుగా 4 వేస్ని, అంటే అటు కోరుకొండ ఉన్నటువంటి 4 వే అది NH516 నుంచి ఇటు రాజమండ్రి వైపు నుంచి ఉన్నటువంటి రోడ్డు 4 వేస్ వేసి, అంటే ఇప్పుడు ఏదైతే రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్ళే రోడ్డు అప్ టు పురుషోత్తపట్నం వరకు, పురుషోత్తపట్నం నుంచి కోరుకొండ ఏడు మూలంగా లాభం ఏంటి? ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటాం. ఈ విధంగా గవర్నమెంట్ దగ్గర మేము కొన్ని ప్రపోజల్, రాజానగరం నుండి పోలవరం ప్రాజెక్టు ఐకానిక్ బ్రిడ్జి ద్వారా జీలుగుమిల్లి వరకు మనకు ఇప్పుడు హైవే వచ్చింది. అది అటున్న హైవేలన్నీ కూడా, ఈ హైవేలన్నీ కూడా మనకి ఈ రహదారి అనుసంధానం, వాటర్, గోదావరి, చెరువులు, రాక్ తదితర థీములతో వివిధ టూరిజం హబ్స్గా సర్క్యూట్గా ఏర్పాటు చేయాలనేది మా లక్షణం. రాజమండ్రి నుంచి పోలవరం, పురుషోత్తపట్నం వరకు గోదావరి గట్టు రోడ్డు మార్గంతో సహా. మీకు ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. కొవ్వూరు వైపు మీకు రోడ్డు బండు చాలా బాగుంది పోలవరం నుంచి, కానీ మనకి ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు ఆ బండిని అలా తయారు చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులవుతున్న 1,60,000 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించకుండా వచ్చే ఏడాది మార్చిలో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పోలవరం నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ ఎస్ మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 1,60,000 కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వచ్చే ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున 45.72 అడుగుల ఎత్తులోనే నిర్మించడంతో పాటు 32,000 కోట్లను కూడా కేంద్రం నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే పోలవరం మరొక ఎత్తిపోతలుగా మారుతుందని, 980 మెగావాట్ల విద్యుత్ తయారీ, విజయవాడ, విశాఖకు త్రాగునీరు అందే అవకాశం ఉండదన్నారు. థర్డ్ పార్టీ ఆడిట్ జరగకుండా అడ్వాన్సులు ముందు కంపెనీలకు ఎలా చెల్లించారని నిలదీశారు. దీనికి ముందు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రత్నకిషోర్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మేడవరపు భద్రం దొర, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, మోతా శారద, చిన్న మురళీకృష్ణ, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ధవళేశ్వరం ఇచ్చేశారు. అక్కడ సుమారు 150 కోట్ల పైబడి ఇరిగేషన్ గ్రాంట్తో ప్రస్తుతం ఉన్నటువంటి బ్యారేజీ గేట్లను
పునర్వ్యవస్థీకరించాలని ఆలోచనతో గ్రాంట్ శాంక్షన్ చేయబడింది. దానికి శంకుస్థాపన దృష్ట్యా వారు రావటం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో మార్చి కల్లా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని వారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి. అనేక పోరాటాల ఫలితమే ఈనాటి ఈ పోలవరం. దశాబ్దాల ఆలోచన, దశాబ్దాల ఆశ, ఈ తెలుగు జాతి యొక్క ఆశ. ఈ రాష్ట్రం విభజనానంతరము జరిగిన కొన్ని పరిణామాల్లో ఒక ఒప్పందం ప్రకారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రాజెక్టుని మొట్టమొదటిసారిగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేసి దీనిని ఒక మార్గంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత పార్టీలు మారుతూ ఉన్నాయి, దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి, కానీ ప్రాజెక్ట్ పూర్తి కావటం లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే నిధులు, నిర్మాణము, నిర్వాసితులు ఈ అంశంపైనే ఆధారపడి ఉంటుంది. నిధులు కేటాయించడంలో అలసత్వం, నిర్మాణంలో అలసత్వం, అలాగే నిర్వాసితుల ఏడల మరీ అలసత్వం. దశాబ్దాల కిందే నిర్మాణం కొరకు నిర్వాసితుల నుండి భూములు సేకరించి ఈనాటికి కూడా R&R ప్యాకేజీలు చెల్లించకుండా వారిని అనేక ఇబ్బందులు పెడుతూ ఇవాళ R&R ప్యాకేజీ తగ్గించడం కొరకు 32,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం కొరకు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎత్తును తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయాలని ప్రస్తుతం ఉన్న నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏ మీటింగ్లో మాట్లాడినా, నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు, 2027 మార్చికి పోలవరం జాతికి అంకితం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మీరు పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తే మేము కూడా చాలా ఆనందపడతాం. ఒకసారి జాతికి అంకితం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టే. ఇంక తర్వాత ఫర్దర్గా ఏమి ఉండదు చేయడానికి. యాక్చువల్గా మనకి విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు చాలా క్లియర్గా ఇది ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది, దీనికి అయిన ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దాని ప్రకారం వీళ్ళు అన్నీ కూడా కాంపెన్సేషన్ అమౌంట్ ఎప్పటికప్పుడు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. మన డిపిఆర్ ప్రకారం ప్రాజెక్టు నీటి మట్టం ఎత్తు 45.7 మీటర్లు పెట్టాలి. అది ప్రాజెక్టు యొక్క డిపిఆర్లో చాలా క్లియర్గా ఉంది. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటారు, 45.7 మీటర్లు ఎత్తు పెట్టాలి. అలా 45.7 మీటర్లు ఎత్తు ఉంటేనే అటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ లేకపోతే 934 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ కానీ న్యాచురల్గా అన్నీ కూడా రన్ అవుతాయి. వాటర్ ఫ్లో కూడా విజయవాడ న్యాచురల్గా వెళ్తుంది, వైజాగ్ న్యాచురల్గా వెళ్తుంది, పవర్ ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది. చాలా తెలివిగా నిర్మలా సీతారామన్ గారిని మన రాష్ట్ర ఎంపీలందరినీ అమాయకులు చేసేసి లోక్సభలో ఆవిడ ప్రకటించింది 41.15 మీటర్ల ఎత్తుకి ఫేస్ కంప్లీట్ చేసేస్తాం అంటే వీళ్ళందరూ తప్పులు కొడిచారు. అంటే మరి వీళ్ళు అసలు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ నాకైతే అర్థం కాదు. ఎందుకంటే 41.15 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ పెడితే అటు విజయవాడ న్యాచురల్ ఫ్లో వెళ్దాం, ఇటు వైజాగ్ న్యాచురల్ ఫ్లో వెళ్దాం, 954 మెగావాట్ పవర్ ప్రాజెక్టు తిరగదు. కేవలం మనం విజయవాడ వైపు పట్టిసీమకు పంపులు పెట్టినట్టు పంపులు పెట్టి తోడుకోవాలి, వైజాగ్ వైపు కూడా పంపులు పెట్టి అటు వైజాగ్ వైపు పంపులు పెట్టి పంపించాలి. పవర్ ప్రాజెక్ట్ అసలు తిరగదు. అదంతా మనకి ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక డ్యామ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. ద్వారా మేము తెప్పించుకున్న రిపోర్ట్లో కూడా 2 అంశాలు ఉన్నాయి, దాని మీద వివరిద్దామని
ప్రయత్నం. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ కుంభకోణం. జాతీయ కుంభకోణం ఎందులోనంటే పనిలోని, అందులో ఆర్థిక లావాదేవీలోని, R&R అమలులో కూడా జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని, కని వీరి ఎరగని EMI కాంట్రాక్ట్లకి, రాజకీయ పార్టీలకి జీవన వృత్తి కల్పించిన ప్రాజెక్ట్ ఏమైనా ఉంది అంటే అది కేవలం పోలవరం ప్రాజెక్టే. 2005లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్ట్ అప్పుడు 8,000 నుంచి 10,151 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అక్షయ పాత్రగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చాలి, రైతులకు భరోసా ఇచ్చి వెనుదన ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. కానీ దాని అంచనంచలుగా ఎదిగి 22 సంవత్సరాలకి ఈరోజు 62 కోట్లకు వచ్చి నిలబడింది. ఇందులో 62,000 కోట్ల ప్రాజెక్టుకి అంచనా ఇంతవరకు 6 రెట్లు పెరగడానికైనా కారణం కానీ ఇది కానీ అంశం పక్కన పెడితే ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని చెప్పాను. 1 డే 1 పేమెంట్, నో అకౌంటబిలిటీ అంటే ఒకరోజే 3 కంపెనీలకి 45 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు 3/1/2025 అంటే సంవత్సరం పుట్టిన మొదటి వర్కింగ్ డే రోజునే 45 కోట్ల రూపాయలు 3 కంపెనీలకు ఇచ్చారు. ఈ నెల 19వ తేదీన రాజమండ్రిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నిమిష కవి వెంకటేష్ పిలుపునిచ్చారు. రాజమండ్రి జేఎన్ రోడ్లో ఏకేసీ కాలేజ్ సమీపంలో మన్యం గార్డెన్స్ లో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం, బ్రాహ్మణ గర్జన, బ్రాహ్మణ సమాలోచన సదస్సు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర జిల్లా బ్రాహ్మణ సంఘాలు, రాజమండ్రి రూరల్ పురోహిత సంఘాలు, శ్రీ ఉమా మార్కండేశ్వర, శ్రీ కోటిలింగేశ్వర, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ గాయత్రి పురోహిత సంఘాలు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సంఘం, శ్రీ నగర బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. ఆత్మగౌరవం కాపాడటం, వివిధ రంగాలలో ఉన్న బ్రాహ్మణులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి అధికారిక గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ శనివారం మన్యం గార్డెన్స్ లో ఉదయం గణపతి హోమంతో కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని అన్నారు. సాయంత్రం 5 గంటలకు మార్కండేశ్వర ఆలయం వద్ద నుంచి పురవీధుల మీదుగా బ్రాహ్మణ యువతతో భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. హరే శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారి వైభవంపై సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందన్నారు. నిమిష కవి వెంకటేష్, టీడీపీ నాయకులు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, చందా సత్రం డైరెక్టర్ ముత్యం సత్యనారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, రెంటచింతల శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తి, ముత్యం శంకర్ ప్రసాద్, కొలగంటి రమేష్, పోరంకి సాయిరాం శర్మ తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంది ఎక్కువైతే మజ్జిగ పంచినట్టుగా వివిధ సంఘాలు ఒక్కో దారి నుంచి వెళుతూ వారి యొక్క నిర్ణయాలు మనం అధికారికంగా తెలియజేద్దాం అనుకునేటప్పటికి ఈ సంఘం వాళ్ళు ఒకవైపు నుంచి, ఆ సంఘం వాళ్ళు ఒకవైపు నుంచి అలా వివిధ సంఘాల నుంచి వెళ్ళడం వల్ల అధికారులు కూడా సరిగ్గా పట్టించుకునే విధానం లేక మనం అందరూ కూడా ఒక తాటి మీద ఉండి జేఏసీ కింద ఏర్పడి మనం ఏ సమస్య వచ్చినా సరే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మన యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయాణం చేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశం అండి. అయితే బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా ఈ రోజు దాకా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నింటినీ కూడా ఆహ్వానించాము. ఈ సభని దిగ్విజయపరచాలని చెప్పి పత్రికాముఖంగా కూడా అందరికీ కూడా తెలియజేశాము. దీంట్లో ఏంటంటే బ్రాహ్మణుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ సభకి విచ్చేయండి. బ్రాహ్మణులు అంటే కేవలం పురోహితులు, అర్చకులే కాదు, అందరూ కూడా కథలు రండి అని చెప్పి ఒక నినాదంతో, మన గళం మన బలం అనే నినాదంతో ఈ యొక్క ప్రయాణాన్ని చేస్తున్నామండి. బ్రాహ్మణులందరికీ కూడా అక్కడికి విచ్చేసి మన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పంచుకుని మనకి ప్రభుత్వం ఏ రకంగా న్యాయం చేస్తుంది, ఏ రకంగా మనం ఎదరికి వెళ్ళాలనే దిశలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకున్నాము.
అలాగే రానున్న పుష్కరాల గురించి కూడా ఇక్కడికి అనేక ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి పురోహితులు వస్తూ ఉంటారు. వారికి కూడా వసతి, అనేకమైనటువంటి సదుపాయాలు, అలాగే పుష్కరాలకి ఈ పురోహితులు చేసుకునేటువంటి కార్యక్రమాల నిమిత్తం కర్మలు చేయడానికి దానికి కూడా వారికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చే దిశ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాము. అందుకనే అనేకంగా తరలిరండి అని చెప్పి ఈ సభను నిర్వర్తిస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం బ్రాహ్మణ సంఘ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మన పాత్రికేయ మిత్రుల్లో రతన్ కిషోర్ గారు ఈ మధ్యన హఠాత్తుగా మరణించడంతో ఆయనకి బ్రాహ్మణ సంఘాల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని భగవంతుడు ఆయుష్ని ఇదిని తట్టుకునే శక్తిని వాళ్ళని కోరుకుంటూ, అలాగే ఇటీవల ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ టీము నెగ్గిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల జూలై 19వ తారీఖున మిత్రులు భవిడిపల్లి వెంకటరమణమూర్తి గారు లేదా మా అందరి మిత్రుల ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర ఆత్మీయ సమావేశం బ్రాహ్మణులది నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏ ఒక్కరూ కూడా మా ఇదిని చాటుకోవడానికి కానీ మా యొక్క నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి కానీ చేసే సభ కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణుల సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇటీవలే మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురోహిత సంఘాలను, అన్ని అర్చక సంఘాలను పిలవడం జరిగింది. అలాగే అందరూ కూడా ఈ సభకు విచ్చేసి కేవలం ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి, బ్రాహ్మణ మహిళలకి, ముఖ్యంగా బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కష్ట నష్టాలు కూడా సహృదయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క సలహాలు సూచనల మేరకు మేమందరం కూడా బ్రాహ్మణ జాతికి మేలు చేసే విధంగా ఈ సభ ఉండాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో, అంటే ఈ యొక్క సభలు నిర్వహించినటువంటి పెద్దల సూచనలతో మేము ఈ యొక్క సమావేశాన్ని జూలై 19వ తారీఖున నిర్వహించడం జరుగుతోంది. 19/7/26వ తారీఖున రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జైన్ రోడ్లో మన్యం గార్డెన్స్లో జరుగుతుంది. కాబట్టి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా రాష్ట్ర పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్న సంఘాలందరినీ పెద్దల్ని కలిసి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో కూడా మనం రేపు చేసుకోబోయే కార్యక్రమానికి సుమారు ఒక 10-15 వేల మంది వేదికగా ఉంటుందని చెప్పి మాకు అంచనా. కాబట్టి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణాత్మీయ సమావేశం అనేది పార్టీలకు అతీతంగా కేవలం బ్రాహ్మణ్యం గురించే మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి పత్రికాముఖంగా మీ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం అందరూ కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రేపు రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్ర ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం వైభవంగా జరిగింది. పంచపర్వములలో మహాపర్వమైనటువంటి అమావాస్య రోజున శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద సోమవారం జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా అత్యంత విశేషమైన ప్రయుక్త శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం జరిగింది. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మి హోమం జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోమంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ బోడెం నాగసత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో పండిత పురోహితుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. దర్శ అమావాస్య రోజున చేసే శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం చాలా పవిత్రమైనదని, ఈ హోమం వలన సంపద, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూర్మదాస్ ప్రభాకర్, మంజు దంపతులు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, ఉమా మార్కండేయ లలిత మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల నిమిత్తం ఆసక్తి కలవారు బోడెం నాగ సత్య రవికుమార్ శర్మ 9908798988 నంబర్కు సంప్రదించాలని అన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.
तस्य फलादप्रसादन्तरायान्तरायास्य वाक्या लक्ष्मी कारं समर्पयामि उभयतमान्देव सककीर्तस्य मनसः प्रातर्भूतोऽस्तिराश्रेष्ठं कीर्तमर्थं ददातु मे युक्मं समर्पयामि सर्वाङ्गलाडं पूजयामि कौमार्यला शिरं पूजयामि नवदर्भरूपिण्ये नमः सर्वाण्यङ्गानि पूजयामि अन्ये महायजवक्काय महामायाय महामानव्ये महाैत्रिये महालेकाय महाप्रमाय नमः ओमनिकाय महाकलध्वय महात्रिये महाकमलक्षणाय महादिदाय महादुकाय महात्राय महा प्रबोधिकाय महादय महाैत्य महात्य महारक्ताय महा यातनीय महामय महामया प्रदान्य महामहेन्द्रिय महादनीय महादनीय महा विद्याजास्त्रविन्ये नमः अवस्थात्रय मुक्ताय महावृत्ताय महारग्रताय महागुरुगुरुगम्य महा योगिरा ध्यानतगम्याय महायोगध्यानाय महात्रिगराय महाशक्त्याय महा जदान्त्यज्ञानपनीय महाभारतीय महाकमलाय महाबलाय महामताय महामतवत्य महाकृत्य महाप्रत्तजाय महानगंडाय महानन्याय महात्रिय महामानव्य महामनसंभवाय महातन्नार्द्रयगदशनीय महा पुण्य महाकल्याणीय महानगम्य महादेवती अरे कैवल्य पदवी लेखाय महासोम सोममल्लमध्यस्थाय महामनिमंत संस्थाय महावैवल्यमध्यस्थाय महाव्यमंत संस्थाय महाकन्य महा चक्रमध्यस्थाय महाचक्रमाप्तनीय महागोप्याय महाग्रह महारत्नस्नाय పెద్ద వాళ్ళందరూ కూడా అంటే పెద్ద పెద్ద గురువుల దగ్గర ఆమోదం తీసుకునే Gracias.
దాని చుట్టూ బందోబస్తు చాలా బందోబస్తూనే ఉందండి. పక్కన స్టీల్ రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ కళాశాలలో ప్రముఖ సైకియాట్రిస్ట్ విద్యావేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి పలు అంశాలపై ప్రసంగించారు. స్థానిక ఎస్కేవిటి గవర్నమెంట్ కళాశాల మానస కౌన్సిలింగ్ సైకాలజీ సెంటర్ SCRA సొసైటీ ఫర్ కమ్యూనిటీ రీసెర్చ్ అండ్ యాక్షన్ డివిజన్ 27 అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్పృహ సైకాలజీ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నేషనల్ సైకాలజిస్ట్ అప్రిసియేషన్ డే జరిగింది. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులను ముఖ్య వక్త ప్రముఖ సైకియాట్రిస్ట్ విద్యావేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రసంగం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తామో అంతకంటే ఎక్కువగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. నేటి యువతలో ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనత భావాలు పెరుగుతున్న నేపథ్యంలో సైకాలజిస్టుల మార్గదర్శకత్వం జీవితాన్ని సరైన దిశగా నడిపించగలదని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాణ్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సానుకూల ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు కళాశాలలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మరో సైకాలజిస్ట్ సుంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ ప్రతినిత్యం మంచి లక్ష్యాలతో తమ ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధంగా అలవర్చుకోవాలని చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో డివి రమణమూర్తి, శరత్ బాబు, బి చక్రవర్తి, డాక్టర్ డివి నాగేశ్వరరావు, బి వెంకట్రావు, డాక్టర్ పివిబి సంజీవరావు, మేకా శివప్రసాద్, సనుగుల రాజ్ కుమార్, రాజేష్, అంబేద్కర్, సైకాలజిస్ట్ దారపు నాగిరెడ్డి తదితరులు అధ్యాపక వర్గం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగింపులో ముఖ్య అతిథి డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ సుంకర నాగేంద్ర కిషోర్లను కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. చిన్న డిస్టింక్షన్ మనం చూసుకోవాలి. అదేంటంటే సైకాలజిస్ట్ అనే పదం వింటుంటాం, సైకియాట్రిస్ట్ అనే పదం కూడా వింటుంటాం. మీరు నన్ను కానీ అడిగినట్టయితే నేను ఏమంటే సైకియాట్రిస్ట్ని, ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్ని, కానీ నేను సైకాలజీలో చేయాల్సిన డిగ్రీలన్నీ చేసేసిన వలన నేను సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని కూడా. కానీ జనరల్గా సైకాలజిస్ట్ అంటే నాన్ మెడికల్ స్ట్రీమ్ నుంచి వస్తారు. అంటే బిఎస్సి కానీ, బిఏ కానీ ఏదైనా చేసి తర్వాత ఎంఎస్సి కానీ, ఎంఏ కానీ సైకాలజీ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు అనమాట. అంటే ఎంఏలు, ఎంఎస్సీలు మనకు ఫిజిక్స్లు, కెమిస్ట్రీలు, ఆంథ్రోపాలజీలు, హిస్టరీలు ఎలా ఉంటాయో అలాగే సైకాలజీ ఎంఏ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఎంఏ అయిపోయాక ఎంఫిల్ కానీ, పిహెచ్డి కానీ స్పెషలైజేషన్ చేస్తారు. అంటే కొంతమంది చైల్డ్ సైకాలజీ చేస్తారు, కొంతమంది ఇండస్ట్రియల్ సైకాలజీ చేస్తారు, కొంతమంది ఏమో క్లినికల్ సైకాలజీ చేస్తారు, కౌన్సిలింగ్ సైకాలజీ, రీహాబిలిటేషన్ సైకాలజీ ఇలా చేస్తారు అనమాట. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు చైల్డ్ సైకాలజిస్టులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లల్లో ఉండేటటువంటి బిహేవియర్ డిజార్డర్స్ అవన్నీ కూడా డీల్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రాక్టీస్లో వాటిలోనూ వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్, ఇండస్ట్రియల్ సైకాలజిస్ట్ వాళ్ళు చూసుకుంటుంటారు. కృషి అంటే హార్డ్ వర్క్, స్థిర చిత్తం, నిర్మలత్వం, అంటే ఒక రకంగా హ్యాబిట్యూట్ అయిపోయారు. ఏంటి చదువుకి దానికి ఎలా వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి. ఆయన అన్నారు, లాస్ట్లో అన్నారు క్రియేటివ్, కంపారిటివ్, కాంపిటేటివ్ పొటెన్షియల్. అంటే ప్రతి మనిషిలో మీ అందరిలో సృజనాత్మకత ఉంటుంది. ఆయనలో ఉన్న సృజన్ని క్రియేట్ చేసుకున్నారు, కంపేర్ చేసుకున్నారు, కాంపిటేటివ్గా పరిగెత్తారు, నడిచారు. నిద్రపోయేటప్పుడు కూడా ఆయన 3 o'clock లేస్తారు, 3 o'clock లేచి ఒక పదం నేర్చుకుంటారు. ఆ పదంకి మనకు అసలు ఎక్కడ ఏ గూగుల్ ఆటలు దొరకవు. ఆయన ఎక్కడి నుంచి నేర్చుకుంటారు. అది ఒక రకమైన ప్రతిభావంతుడైన ఆయన ఇవాళ నిజంగా
అందరికీ ఆదర్శప్రాయాలే. ఎందుకంటే అన్ని డిగ్రీలోకి రావడం, ఎన్పిటిఎల్లో నేను ఒకటే క్లాస్ స్పోర్ట్స్ సైకాలజీ. నేను పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ని. నాకు చాలా మంచిగా ఉద్యోగం వచ్చింది కూడా స్పోర్ట్స్లోనే. కానీ నేను గిలగిల్లాడిపోయాను. ఎలా చదవాలి డాక్టర్ గారు? రోజు ఆయన దగ్గరికి ఏదో ఒక రోజు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇన్స్పిరేషన్ కావాలి. ఇవాళ నిజంగా సార్ చెప్పినట్టుగా మీరందరూ నేను తెలుసుకోవాల్సిన ఏంటంటే డిప్రెషన్ గురించి కానీ, ఓసిడి గురించి కానీ, సూసైడల్ ఐడియేషన్ గురించి కానీ, ఒక విద్య నేర్చుకుంటున్న స్టూడెంట్స్గా మీకు ఒక కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పారు అలాగే డాక్టర్ గారు. అలాగే మీలో ఉన్న హెల్త్ ప్రమోషన్ ఎలా చేసుకోవాలో, ఏది ప్రివెంట్ చేసుకోవాలని చాలా ఎలాబరేట్గా చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి గమనించాలి మీరు ఏంటంటే, డాక్టర్ గారికి కొంచెం శరీరంగా కొంచెం వీక్గా అనిపించిన వచ్చి నేను డాక్టర్ గారు అడిగినప్పుడు వచ్చి చెప్పినందుకు మనందరి తరఫున మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞత అభినందనాలు. అలాగే తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేస్న శంకర్రావు 71వ జన్మదినోత్సవాన్ని జిల్లా గౌరవ అధ్యక్షుడు దొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో స్థానిక సాక్షి మెట్టలోని జిల్లా కార్యాలయంలో పసిపాపల కేరింతల నడుమ ఘనంగా నిర్వహించారు. పసిపాపల కేరింతల సవ్వడిలో సందడిగా బీసీ నేత కేస్న శంకర్రావు జన్మదిన వేడుక తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు దొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించబడిన రాష్ట్ర అధ్యక్షులు కేస్న శంకర్రావు 71వ జన్మదినోత్సవం పసిపాపల కేరింతల మధ్య సందడిగా అలరించింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. కేస్న శంకర్రావు ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ తన లక్ష్యాలను నెరవేర్చడం ద్వారా సామాజిక సమానత్వం సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. స్థానిక రాజమహేంద్రవరం సాక్షి మెట్ట వద్ద జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సప్ప వెంకటరమణ మాట్లాడుతూ, ఆపదలో ఉండి సమస్యల వలయంలో చిక్కుకొని ప్రతి బీసీని ఆదుకోవాలని వారు కోరుతూ ఉంటారని ఆయన అన్నారు. మహిళా విభాగం దొమ్మేటి కృష్ణవేణి, ఐతంరెడ్డి బేబీ భారతి, రాష్ట్ర అధ్యక్షులు శంకర్ వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాది చిన్నకేశవ, ఏవివి సత్యనారాయణ, వల్లూరి వెంకటరమణ, సప్ప అప్పారావు, బసనబోయిన కన్నారావు, వెన్న సత్యనారాయణ, బొక్కం సింహాచలం, విన్నకోట మోహన్, జి మార్గాన వసంత కుమార్ పిల్లలకు విద్యార్థులకు నోట్బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరందరూ పాల్గొన్నారు. బీసీల గుండె చప్పుడు వెనకబడిన వర్గాల్లో ఆయన ఒక నమ్మకమైన ఆశాకిరణంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీన శంకర్ గారు మరి పుట్టినటువంటి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా మరి చిన్న విద్యార్థుల మధ్యన ఇక్కడ ఎంతో మంది ప్రముఖుల మధ్యని మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే బాట వేయాలని చెప్పేసి అహిర్నెస్సులు కూడా శ్రమిస్తున్నటువంటి మరి ఆయన నేటి యువతకు కూడా స్ఫూర్తి ప్రదాతగా ప్రశంసలు అందుకుంటున్నట్టు పోరాట యోధుడైనటువంటి మన శంకరరావు గారు 71వ జన్మదిన దినోత్సవాన్ని మనం ఈ రకంగా జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇదంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులైనటువంటి దొమ్మేటి సోమశంకర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం. అలాగే ఆ విద్యార్థులకు మరి
పుస్తకాలు, పెన్నులు, అలాగే స్వీట్స్ బాక్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కేశవ శంకరరావు గారు జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజుని ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కన్నరావు గారు, మా కిషన్ గారు, వీరందరూ నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నేను 10 సంవత్సరాల క్రితం నుంచే బీసీ సంక్షేమ సంఘంలో కేశవ శంకరరావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ఆయన ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి నేను బీసీలు పనిచేద్దామని నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే కేశవ శంకరరావు గారు పంపించాలని, వాళ్ళ ఆధ్వర్యంలో ఏమైనా చేయకపోతే వాళ్ళ ఆధ్వర్యంలో చెయ్యి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కేశవ శంకరరావు గారు నేను కలిపి ఆయన రాష్ట్రాలు 13 జిల్లాలు కూడా ఘనంగా తిరుగుతూ ఆరోగ్యం పాడు చేసుకుని కూడా బీసీల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పాటలు పడి మన బీసీలను ఒక పట్టాల మీద తీసుకొచ్చి ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలు అంటే ఏంటో తెలిసేటట్టుగా చేసిన మహానుభావుడు ఎవరంటే మన కేశవ శంకరరావు గారు. ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్ జానకి చిత్రపటానికి రాజమండ్రిలో పలువురు పుష్పాంజలి ఘటించారు. గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఎస్ జానకి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె ఆలపించిన చిరస్మరణీయ సినీ గీతాలను గాయని గాయకులు ఆలపించి ఆమెకు సంగీత నివాళి అర్పించారు. సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షుడు దొండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మదర్ అలీసా, పివిఎస్ కృష్ణారావు, బత్తిన సూర్యప్రకాష్, ఏర్కొండ వెంకటేష్ పాల్గొన్నారు. గాయని ఎస్ జానకి పాడిన ప్రముఖ సినీ గీతాలను ఆలపించి సభికులను అలరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆమె గానామృతం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నివాళులర్పించారు. సాయంత్రం 7:30 మరణించిన తర్వాత అనుకున్ననే శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. దానికి పెద్దలు మా విఎస్ కృష్ణారావు గారు, అలాగే మా శ్రేయస్ అలీ గారు, అలాగే మండపం నుంచి చేసిన మా డాక్టర్ రవికుమార్ గారు, ఇంకా మా ఏరుకొండ వెంకటేష్ గారు, సుదర్శన్ బాబు గారు, అలాగే మా గ్రూప్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు, మా ఇంకొక సభ్యులు లక్ష్మణరావు గారు, అమ్మాయిల్లో మా ప్రభమ్మ, బేబీ రెడ్డి, కృష్ణవేణి గారు, అలాగే వినయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి చేసి శ్రీమతి జానకి గారి మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం మేము ప్రారంభించడం జరిగింది. ఆవిడ మొట్టమొదటిగా టి శరపతిరావు గారు సంగీత సాహిత్యంలో నియాస అడియాస అనే పాటలో మన తెలుగులో
మొదలుగా పాడారు ఆవిడ. అక్కడి నుంచి ఒక ప్రవాహముల ఈ కార్యక్రమం ఆవిడ పాడుకుంటూ ఈ రోజుకి ఇంచుమించుగా 50,000 పైగా పాడుంటారు ఆవిడ. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాతగా మా అలీ గారు 2 మాటలు మాట్లాడతారు. దివంగత కార్యక్రమానికి అసెంబ్లీ అవ్వడం అనేది ఒక విషాదకరమైన ఘట్టం. యాక్చువల్గా అంతటి మహానుభావురాలు అందరూ వాయిస్తున్న మన చలనచిత్ర సేవలు ఎవరూ లేరండి. చిన్నపిల్లలు లాగా పాడుతారు, ఏ ఏజ్ ఆ ఏజ్ కూడా ఏంటంటే కానీ చాలా పాటలు పాడారు. ఈవెన్ మన గొంతు కూడా కొన్ని పాటలు ఉన్నాయి, నేను విన్నాను నేను యూట్యూబ్లో. కానీ రియల్గా అన్ని పాటలు పాడేసి మన నుంచి దూరం అవ్వడం అనేది మన యొక్క పాటల ప్రేమికులందరికీ ఒక విశాల వార్త అన్నమాట. నిన్న మార్నింగ్ నేను న్యూస్ చూశాను, వెంటనే గ్రూప్లో పెట్టడం జరిగింది. కానీ అప్పటికే అనిపించింది ఎన్నో పాటలు విన్నాము మన గొంతులతో, ఎంతో మన చెవులు ఎంతో మనకు హై కొలిపిన మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ వేసి ఆమెకి దిలికెక్కిపోయింది. చాలా విషయాలు పాడుతుంది. కానీ ఆమె పాటలు మనమందరం పాడుతూ ఎప్పటికీ సజీవంగా ఈ యొక్క ప్రపంచంలో అలా ఉండిపోవాలనేది మనందరం కోరుకుందాం. అప్పుడే ఆమెకి మనం ఇచ్చే పెద్ద ఘన నివాళి అని నా ఉద్దేశం. సో అందరూ కూడా శ్రీమతి ఎస్ జానకి గారు సంతాప సభ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం వారికి అందరం ఘన నివాళులు అర్పించుకుంటూ ఆవిడ ఏమన్నారంటే, ప్రతి పాట మీ అందరి గుండెల్లో ఉంటుంది. నేను కాలం చేయలేదు, మీ ప్రతి గుండెల్లో ఉన్నాను. మీరందరూ నవ్వుతూ ఉండండి, కళాకారుల్ని అందరినీ నవ్వించండి. ఆవిడ యొక్క చివరి మాట ఒక దాంట్లో ఆవిడ చెప్తూ ఉందన్నమాట, నేను చచ్చిపోయినాను అలాంటిది ఏం అనుకోవద్దు, ప్రతి గుండెల్లో ఉన్నాను, ప్రతి కళాకారుడు పాట పాడుతూ అందరూ చిరునవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉంటాం, అందరూ బాగుంటాం అని ఆవిడ సందేశం. మరి మొదటిగా రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చివరిగా మన కోరిక ఏంటంటే ఆవిడ పాట ఎలా అట్లీస్ట్ కొద్ది రోజుల పాటు ప్రతి చోట వినిపించే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ మూర్తి గారికి కజిన్స్ బ్రదర్ అనమాట మూర్తితో పాటు ఇక్కడ వచ్చినప్పుడు ఆనా కళా కేంద్రంలో మేము బ్లడ్ కలెక్షన్ చేసినప్పుడు నేను ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఆవిడ చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ప్రతి నవ్వుతూ ప్రతి పాటకి బ్లడ్ అనేది చాలా అవసరం. మనం కళాకారుడిగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. రాజమండ్రి అంటే ఆవిడ చాలా ఇష్టం. వచ్చిందంటే మూర్తి గారి ఇంట్లోనే దొరుకుతుంది ఆవిడ. ఆ మూర్తి గారు ఎప్పుడు కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. మన మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి అయినా హెల్త్ ఆఫీసర్ చేసి ఆయన రిటైర్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఆమెతో నడుపుతున్నటువంటి చిన్న అనుబంధం ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టు డాక్టర్ మూర్తి గారు ఎంఎస్ఓకెంసీసీ ఆ పిహెచ్సిలో మా మిస్సెస్ ఏఎన్ఎం అయితే ఇంటికి వచ్చినప్పుడు మా మిస్సెస్ నన్ను పిలవమని పిలిచారు. వెంటనే బండి వేసుకొని మూర్తి గారి ఇంటికి వెళ్ళాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు. పోలవరం అభివృద్ధిపై బీజేపీ దృష్టి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పోలవరం ప్రాజెక్టుపై కూటమికి చిత్తశుద్ధి లేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు. బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి తరలి రావాలి. సంఘీయులకు జేఏసీ ఆహ్వాన కమిటీల ఆహ్వానం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.